జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలోని శక్తి డైరీలో భారీ పేలుడు సంభవించింది. ఓవెన్ ఛాంబర్ కూలింగ్ కాకముందు తెరవడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో బాదం మిల్క్ సీసాలు పగిలి ఆ గాజు ముక్కలు శరీరంలోకి చుచ్చుకుపోవడంతో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో వివేక్, రామ్ గోపాల్ వర్మల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కంప్రెసర్ లేదా ఓవెన్ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అజాగ్రత్త వల్ల, కంపెనీ అజాగ్రత్త వల్ల అది పేలింది. ఏంటంటే అది బాదం మిల్క్ తయారైంది. అందులో బాదం మిల్క్ సీసా పగిలినాయి, హాట్ వాటర్ వచ్చినాయి, కానీ డేంజర్లో ఉన్నారు. ఇందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళు కంపెనీ ద్వారా పిఎఫ్ లేదు, ప్లస్ ఇన్సూరెన్స్ లేదు, ఇష్టం వేసుకోలేకపోతే లేదు అని మేము మాకు ఏం జరిగింది కూడా మాకు ఏం చెప్పట్లేదు. వాళ్ళు మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. మేము తెలుసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చినాక మాకు సీసీ ఫుటేజ్ చూపించమంటే సీసీ ఫుటేజ్ లేదంటారు, సీసీ కెమెరా పనిచేస్తలే అంటున్నారు. మరి ఏం లేదని చెప్పేసి వీళ్ళు దారుణంగా ఉన్నారు సార్. ఇక్కడ కంపెనీ మాత్రం ఆ ఇద్దరికి అయినాయి. ఒక ఆయన డేంజర్లో ఉన్నాడు, ఒక ఆయన లైట్ సేఫ్గా ఉన్నాడు, అంతేనండి. ఇద్దరు దాకినాయి. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధని విలేజ్లో శ్రీశక్తి డైరీ అనేది మిల్క్ డైరీ ఉంది. ఇందులో ఒకటి ఇవాళ ప్రమాదం జరిగింది. అది రియాక్టరు దాన్ని ఎలా ఓపెన్ చేయాలని కూడా జాగ్రత్త లేకుండా కూడా దాన్ని ఓపెన్ చేసే వరకు అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యి ఒక ముగ్గురికి తీవ్ర గాయాలున్నాయి. ఆ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏం కదా అని మాకు తెలిసేంత వరకు కూడా వాళ్ళు ఇంతవరకు రిప్లై ఇస్తారు. ఏమనంటే హన్మకొండ తీసుకెళ్ళాం, సీరియస్ ఉంది, మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాం అంటున్నారు. కానీ వాళ్ళకి ఎట్లా ఉన్నారని ఇంతవరకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ యజమాని ఇస్తలేదు. మరి ఏంది ఇది? ఇంతవరకు కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ చేయలేదు. ఇంత దీనంగా ఉంటే రేపు ఇంకా వేరే అవుతుంది. దానికి కూడా ఎవరు బాధ్యులు అవుతారు? మేము వచ్చే వరకు లైట్ బంద్ చేసుకుంటారు. సీసీ కెమెరా ఆన్ చేయమంటే సీసీ కెమెరా మొత్తం లేవు, ఏం పని చేస్తలేవు అని చెప్తున్నారు. రెస్పాన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏం కథ అనేది కూడా ఏం చెప్తలేరు వాళ్ళు ఇంతవరకు. ఆ అబ్బాయి పని చేయబట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు పిఎఫ్ అనేది కూడా ఇంతవరకు అనేది కూడా ఏం లేదు. వాళ్ళకు ఒక ముగ్గురికి ఇద్దరు సీరియస్ వాళ్ళు, ఒక మామూలుగా ఉన్నారు. అది కూడా ఎటు కూడా క్లారిటీగా చెప్తలేరు వాళ్ళు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకండి యాక్చువల్గా స్టెరిలైజర్ అని చెప్పేసి మనం బాదం స్టెరిలైజేషన్ కోసం యూజ్ చేస్తాం మిషన్ని. ఆ స్టెరిలైజర్లో ఉన్న ప్రోడక్ట్ని బయటికి తీసే క్రమంలో ప్రాపర్ స్టీమ్ అనేది పూర్తిగా రిలీజ్ అవ్వకముందే అక్కడున్న మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అనే అతను అది బయటికి లాగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏంటంటే మెయిన్ అతను ఎదురుగా ఉండడం వల్ల ఒక గాజు సీసాలు మొత్తం పగిలి ఆయనకి చాలా ఇంజురీ జరిగింది. అతనితో పాటు ఇంకా వివేక్ అనే కుర్రాడు ఉన్నాడు, అతనికి కూడా చిన్న గాయాలయ్యాయి. అతని ఇద్దరికి ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి హాస్పిటల్